जय वासवी माता जय जय वासवी माता श्री राजराजेश्वर क्षेत्र आर्यवैश्य वासवी अन्नपूर्ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అతిపెద్ద పుణ్యక్షేత్రం. హరిహరులు ఇద్దరూ కూడా ఒకే చోట వెలిసినటువంటి శైవక్షేత్రం. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ మరియు ఒక 5 రాష్ట్రాల నుండి కూడా వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. రాజన్నను దర్శించుకొని వారి యొక్క కోరిన కోరికలు నెరవేరుతున్న సందర్భంగా వారందరినీ కూడా చల్లగా చూస్తున్న రాజన్నను దర్శించుకోవడానికి, వారి మొక్కులు చెల్లించుకోవడానికి, అలాగే రాజన్న సన్నిధిలో పుట్టువెంటికల కార్యక్రమం అనేక మంది పిల్లల పుట్టువెంటికలు కూడా రాజన్న సన్నిధిలో వారు చేసుకుంటారు. కళ్యాణాలు అయితే స్వామివారి కళ్యాణ మొక్కు మరియు కోడె మొక్కు చెల్లించుకోవడానికి అన్న పూజలు, అభిషేకాలు, అనేక పూజా కార్యక్రమాలు, లింగార్చన, సత్యనారాయణ వ్రతాలు, ఉగ్మ పూజలు, అనేక ఆర్జిత సేవా కార్యక్రమాలు రాజన్న సన్నిధిలో చేసుకోవడానికి వస్తున్నటువంటి భక్తుల్లో మన ఆర్యవైశ్య భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. వారికి ఆర్యవైశ్య భక్తులకు మనవంతు సేవా కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో మనం 26 రూమ్లు ఉన్నటువంటి ఒక పెద్ద భవనాన్ని అద్దెకు తీసుకొని ఆర్యవైశ్య సత్రాన్ని నడుపుతున్న సందర్భంలో కోవిడ్ వచ్చినప్పుడు కొన్ని స్వచ్ఛంద సంస్థలు అక్కడ పేదవారికి, యాచకులకు, గరీబ్ వాళ్ళకు కూడా ఇప్పుడు కోవిడ్ కాబట్టి అన్నీ బంద్ ఉంటాయి కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం. మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఒకటి, మనం ఒకటి, మన సత్రం ఆధ్వర్యంలో ఈ 2 సంస్థలు కూడా అక్కడ పరిసర ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో ప్రారంభించడం జరిగింది. కోవిడ్ వచ్చినప్పుడు నిరంతరాయంగా మనం ప్రతిరోజు కూడా అక్కడ ఉండేటువంటి భక్తులకైతేనేమి, యాచకులకైతేనేమి, టెంపుల్ పరిసర ప్రాంతాల్లో నివసించేటువంటి నిరసులకైతేనేమి ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా ఆదివారం ఉండదు ఏది కూడా ప్రతిరోజు పండుగ, దసరా, దీపావళి, సంక్రాంతి ఏ రోజు కూడా ఇంతవరకు కూడా ఒక్క రోజు కూడా ఆపకుండా ప్రతిరోజు కూడా అక్కడ ఉన్న వారందరికీ అంటే మనకు తోచిన, మనకు దాతలు ఇచ్చిన విధంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రోజుతో 1725వ రోజు మహా నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతల పేర్లు: కొండా నాగేందర్ వాణి దంపతులు, వీరు నిజామాబాద్ వాస్తవులు, వీరి అల్లుడు గుత్తునూరి భరత్ రాజు, వీరి పుట్టినరోజు సందర్భం వీరు 100 మందికి అక్కడ ఉండే 100 మందికి వీరు అనేక సందర్భాలలో కూడా 100 మందికి 200 మందికి అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తుంటారు. కొండా నాగేందర్ వాణి దంపతులు నిజామాబాద్ వాస్తవ్యులు. వీరు ఈరోజు కూడా ఒక 100 మందికి అన్నదాన కార్యక్రమానికి మరియు స్వీట్ వారికి అక్కడ ఏదైతే వీరు అక్కడ ఉన్న వారికి స్వీటు కూడా వీరు ప్రొవైడ్ దానికి సహకరించరు. అలాగే మరికొంతమంది కూడా అన్నదాన కార్యక్రమానికి సహకరించరు. బొంపెల్లి సంపత్ కుమార్ లావణ్య దంపతుల పెళ్లి రోజు గాంధారి, కైలాస ప్రవీణ్ దివ్య దంపతుల కుమారుడు శౌర్యమణి గారి పుట్టినరోజు కరీంనగర్, బూర్గు మల్లేశం సులోచన దంపతుల కుమారుడు కోడలు బూరుగు శ్రీకాంత్ అనుష దంపతుల పెళ్లి రోజు మేడ్చర్, రాజూరి బాలచందర్ భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు రమేష్ కుమార్ గారి పుట్టినరోజు హైదరాబాద్, తాటికొండ కేదరి గారి తండ్రి కీర్తిశేషులు తాటికొండ రాజవీరయ్య గారి జ్ఞాపకార్థం వర్ధంతి వరంగల్, మరియు గుండా సుధాకర్ గారి తండ్రి కీర్తిశేషులు గుండా నారాయణ గారి జ్ఞాపకార్థం వర్ధంతి జన్నారు. ఏదైతే ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు జరుపుకునే వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ వారందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆనందదాయకంగా ఉండాలని, మీరు అష్టైశ్వర్యాలు పొందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానముల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. పట్టడంత అన్నం పెడితే కడుపు నిండగానే చాలు దాత అయ్యా అని చెప్పి ఆశీర్వదిస్తారు. ఇక చాలు అని వారు అంటారు. అట్లాగే మనం ఏదైతే నిర్వహిస్తున్నో అన్నదానం స్వీకరించిన వారందరూ కూడా మనల్ని దీవిస్తారు. అక్కడ
చూస్తే ఒక్కోసారి బాధాకరంగా ఉంటుంది. మనం ఇంత అన్నం పెడితే దాని కొరకు ప్రతిరోజు కూడా ఎదురు చూస్తుంటారు చాలామంది అక్కడ పాపం. వారందరికీ కూడా మీ ద్వారా వారందరి కడుపు నింపుతున్నందుకు నాకు కూడా చాలా సంతోషం, ఆనందంగా ఉంది. నేను నిర్వహించే ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా మా వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహించుకుంటూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో సత్రం పక్షాన మా పక్షాన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరోసారి ఈనాటి పెళ్లి రోజు జరుపుకున్నారు, పెళ్లి రోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు జరుపుకున్నారు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ. జై వాసవి మాత, జై జై వాసవి మాత. మాత జై జై వాసవి మాత. శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్య వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అతిపెద్ద పుణ్యక్షేత్రం. హరిహరులు ఇద్దరు కూడా ఒకే చోట వెలిసినటువంటి రాజన్న దర్శనార్థం వచ్చేసే భక్తుల సౌకర్యార్థం మరియు ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రయాలు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి వారి అందరికీ కూడా ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన సత్రం ఆధ్వర్యంలో ఈ రోజుతో 1725వ రోజు మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కొండ నాగేందర్ వాణి దంపతులు వారి అల్లుడు ఊటూరి భరత్ రాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఒక 100 మందికి అన్నదానం మరియు స్వీటు, అట్లాగే మరికొంతమంది కూడా ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కూడా సత్రం పక్షాన కృతజ్ఞత తెలియదు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నారేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానంల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. పట్టెడు అన్నం పెడితే ఇక్కడ వాళ్ళు మన అన్నదానాన్ని స్వీకరించి మనందరం కూడా చల్లగా ఉండాలని వారి దీవెనలు వారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయని సందర్భంగా తెలియజేసుకుంటూ మరోసారి ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నారు, పెళ్లి రోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు జరుపుకున్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై వాసవి మాత, జై జై వాసవి మాత. అన్నదాత సుఖీభవ, సుఖీభవ, సుఖీభవ. అన్నదాత, 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 అన్నదాత. రైట్, స్టార్ట్ చేయరా.